జుట్టు ఊడిపోవడం షాంపూ వల్ల అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే చాలా మందిలో ఇది ముందే రాసిపెట్టిన సైన్స్. దీనినే ఆండ్రోజెనెటిక్ ఆలోపేషియా అంటారు. ఇది డిజీజ్ కాదు. ఇది జీన్స్ హార్మోన్స్ కలయిక. మన తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్ వల్ల మన స్కాల్ప్ లో ఉన్న హెయిర్ ఫాలికల్స్ ఒక ప్రత్యేక హార్మోన్ కి ఎక్కువ సెన్సిటివ్ అవుతాయి. ఆ హార్మోన్ పేరు DHT, డిహైడ్రోటెస్టోస్టెరోన్. టెస్టోస్టెరోన్ మన బాడీలో నార్మల్ హార్మోన్. కానీ స్కాల్ప్ లో ఉన్న 5 ఆల్ఫా రిడక్టేస్ ఎంజైమ్ టెస్టోస్టెరోన్ ని DHT, డిహైడ్రోటెస్టోస్టెరోన్ గా మార్చుతుంది. ఈ DHT హెయిర్ ఫాలికల్ లోకి వెళ్లి ఫాలికల్లోని ఆండ్రోజన్ రీసెప్టర్స్ కి బైండ్ అవుతుంది. దాంతో బ్లడ్ సప్లై తగ్గుతుంది. గ్రోత్ ఫేజ్ అంటే ఆనజన్ ఫేజ్ చిన్నదిగా మారుతుంది. ఫలితం జుట్టు మందం తగ్గుతుంది, నెమ్మదిగా పలుచబడుతుంది. చివరికి హెయిర్ ఫాలికల్ స్లీప్ మోడ్ లోకి వెళ్తుంది. అందుకే బోల్డ్నెస్ ఒక్క రోజులో రాదు. ఇది సంవత్సరాల పాటు నెమ్మదిగా జరిగే ప్రాసెస్. ఫ్రంట్ మరియు క్రౌన్ ఏరియాలోనే ఎందుకు మొదలవుతుంది తెలుసా? అక్కడ DHT రీసెప్టర్స్ ఎక్కువగా ఉంటాయి. షాంపూ ఎందుకు పని చేయవు అంటే DHT ప్రాబ్లం స్కాల్ప్ సర్ఫేస్ లో కాదు, అది సెల్యులర్ హార్మోనల్ లెవెల్లో ఉంటుంది. ఎర్లీ స్టేజ్ లో మెడిసిన్స్ DHT ఫార్మేషన్ ని స్లో చేయగలవు. లేట్ స్టేజ్ లో ఫాలికల్ పూర్తిగా ఇనాక్టివ్ అయితే సైన్స్ కూడా అక్కడ ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, బోల్డ్నెస్ ఫేట్ కావచ్చు, కానీ యాక్షన్ తీసుకునే టైమింగ్ మాత్రం మీ చేతుల్లో ఉంది.